నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్లేస్ ముందుగా హెడ్లైన్స్ కొలంబోకు వెళ్తున్న చెవిరెడ్డి బెంగళూరులో ఆపేసిన పోలీసులు హిమాచల్ ప్రదేశ్లో ప్రమాదం పత్రిఘాట్ వద్ద లోయలో పడ్డ బస్సు ఫ్లైట్ క్రాష్ మృతులకు DNA పరీక్షలు 132 మంది డెడ్ బాడీల గుర్తింపు టెహ్రాన్ను తక్షణమే వీడండి భారత పౌరులకు ఎంబసీ సూచన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల విచారణలో సిట్ దూకుడు పెంచింది. ఇవాళ ఒకేసారి 5 నిందితులను విచారించనుంది. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, రాధాకిషన్, తిరుపతన్న, భుజంగరావును కలిపి విచారించనుంది సిట్ బృందం. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా నిందితులను ప్రశ్నించనుంది. అయితే ఇప్పటి వరకు మొత్తం 400 మంది నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేయగా రాజకీయ నేతలు, జర్నలిస్టులు, సీఎం రేవంత్ కుటుంబ సభ్యులు, ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు వ్యక్తుల నుంచి వివరాలు సేకరించింది. ఇదిలా ఉండగా ఈ కేసులో సాక్షిగా సిట్ ముందు హాజరయ్యారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 2023 ఎన్నికల సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ తన ఫోన్ను గత ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఆరోపణలు చేశారు. ఇక ఈ నేపథ్యంలో సాక్షిగా సిట్ ఆయనను విచారించనుంది. ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేయనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల విచారణలో సిట్ దూకుడు పెంచింది. ఇవాళ ఒకేసారి 5 నిందితులను విచారించనుంది. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, రాధాకిషన్, తిరుపతన్న, భుజంగరావును కలిపి విచారించనుంది సిట్ బృందం. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా నిందితులను ప్రశ్నించనుంది. అయితే ఇప్పటి వరకు మొత్తం 400 మంది నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేయగా రాజకీయ నేతలు, జర్నలిస్టులు, సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు వ్యక్తుల నుంచి వివరాలు సేకరించింది. ఇదిలా ఉండగా ఈ కేసులో సాక్షిగా సిట్ ముందు హాజరయ్యారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 2023 ఎన్నికల సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ తన ఫోన్ను గత ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో సాక్షిగా సిట్ బృందం ఆయనను విచారించనుంది. ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేయనుంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, ఇవాళ 5 సిట్ బృందం విచారించనుంది ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి. అంతేకాకుండా మహేష్ కుమార్ గౌడ్ కూడా తను సాక్షిగా కూడా తనను విచారించనుంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలిపండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావు మరోసారి సిట్ విచారణకైతే హాజరయ్యారు. 4వసారి సిట్ ముందు హాజరైన ఆయనను మరింత లోతుగా విచారించేందుకు సిట్ ప్రణాళికలు అయితే రూపొందించింది. ఇప్పటికే 600 మంది ఫోన్ ట్యాపింగ్ బాధితుల జాబితాను కూడా అధికారులు సిద్ధం చేశారు. ఫోన్ ట్యాపింగ్ తో పాటు వారి ఇబ్బందులకు గురైన తీరును వివరించి దానిపై ప్రభాకర్ రావు ఏం చెప్తారనే విషయాన్ని అయితే నమోదు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇదే అంశానికి సంబంధించి ఇప్పటికే ఒక 5 అయితే విచారణకు తీసుకోవడానికి అర్జీ చేశారు. అయితే ఇదే అంశం సంబంధించి టీపీసీసీ చీఫ్ ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ కూడా వాగ్మూలం తీసుకొని ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది అనుకోవచ్చు. ఏదైతే గతంలో కొన్ని హార్డ్ డిస్కులు ధ్వంసం చేశారో అసలు ఎలాంటి డాటాను
చేశారు అనే దానిపైన అయితే కీలక ప్రశ్నలు అయితే వారి ముందు ఉంచబోతున్నారు. మరి ఎంతమంది ఫోన్ ట్యాప్ చేశారు, అసలు ఎవరెవరి డాటాను మిస్యూజ్ చేశారనే దానిపైన అయితే చేస్తున్నారు. అయితే సినీ రాజకీయ జర్నలిస్టులు, న్యాయమూర్తులు, వ్యాపారుల ఫోన్లు అయితే ట్యాప్ చేశారన్న ఆరోపణలపై పోలీసులు అయితే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎస్ఐబి మాస్ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగారావు, కిషన్ రావులతో పోలీసులు నిందితులుగా అయితే చేర్చారు. ఒక ప్రభాకర్ రావును మినహాయించి మిగిలిన అందరినీ పోలీసులు అయితే అరెస్ట్ చేసి జైలుకైతే తరలించారు. ప్రభాకర్ రావు విదేశాలకు పారిపోవడంతో ఆయనను తిరిగి ఇండియాకు తీసుకొచ్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు కూడా పోలీసుల ముందు విచారణకైతే హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఫోన్ ట్యాప్ కేసు సాక్షుల విచారణ కూడా పోలీసులు అయితే చురుగు చేశారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ప్రస్తుత టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ ట్యాప్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగానే ఆయనను సాక్షిగా విచారణకు వాగ్మూలం ఇవ్వాలని చెప్పేసి పోలీసులు అయితే కోరు. ఒకవైపు ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు, మరోవైపు సాక్షులు విచారిస్తూ ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు అయితే దూకుడు పెంచడంతో నెక్స్ట్ ఏం జరగబోతుందనే దానిపై ఉత్కంఠ అయితే నెలకొంది. శ్రవంతి, అంటే చాలా కొద్ది రోజుల నుంచి కూడా మనం వెయిట్ చేస్తున్నాం. ప్రభాకర్ రావు విదేశాల నుంచి ఎప్పుడు వస్తారు, తనను ఈ సిట్ బృందం ఎప్పుడు విచారిస్తుందని. సో ఎట్టకేలకు తన పైన విచారణ కూడా ముగిసిందని మనం కోరుకోవచ్చు. అయితే అంటే ఇప్పటి వరకు తను మీడియాతో మాట్లాడడం కానీ, సిట్ బృందం ఎటువంటి ప్రశ్నలు వేసిందని కానీ తను చెప్పలేదు. మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? అయితే శ్రవంతి, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఏదైతే విలేజ్ కి వెళ్లిపోవడం జరిగింది, అనేక సార్లు ఏదైతే విచారణకు రావాలని చెప్పేసి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ప్రభాకర్ రావు అయితే ఇండియాకు రాకపోవడంతో అటు ఏదైతే సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా తను మళ్ళీ తిరిగి వెళ్ళకూడదని చెప్పేసి వీసా కూడా రద్దు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అనేక ప్రశ్నలు అయితే సిట్ బృందం అయితే కసరత్తు చేస్తూ అసలు ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ చేశారో, అసలు ఏం జరిగింది అనే అంశం పైన మొత్తం లోతుగా అయితే అధ్యయనం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి బాధితులకు సంబంధించి, అలానే ఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా వ్యవహరించిన వారి పైన కూడా సిట్ రిపోర్ట్ అయితే తీసుకోనుంది. అయితే ఈ రిపోర్ట్ అంతా తీసుకున్న అనంతరము అసలు ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది అనే ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. శ్రవంతి, అయితే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల వాళ్ళ ఫోన్ కాల్స్ ను కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగిందని కూడా మనకి ఇక్కడ ప్రస్తుతం ఉన్న సమాచారం. అంటే తర్వాత మరికొద్ది రోజుల్లో సిట్ బృందం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను కూడా పిలిచే అవకాశం ఉందా? వాళ్లపైన కూడా విచారణ చేసే అవకాశం ఉందా? ఏదైతే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేశారని, అలానే కొంతమంది రాజకీయ ప్రముఖుల ఫోన్ కూడా ట్యాప్ చేశారనే ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే ఏదైతే ఆరోపణలు వస్తూ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నటువంటి కొంతమందిని తీసుకొని అయితే విచారిస్తున్నారు. మరి ఇదే నేపథ్యంలో ఏదైతే సీఎం కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల్ని పిలిచి విచారణ చేస్తారా, లేకపోతే వాళ్ళ వాగ్మూలం ఎలా తీసుకుంటారు అనే కొన్ని అంశాలు అయితే తెలియాల్సింది. శ్రవంతి, థ్యాంక్ యూ లెనిన్. పొట్టకూటి కోసం కువైట్కు వెళ్లిన ఏపీ మహిళ ఒకరు అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఉపాధి కోసం కువైట్కు వెళ్లి పనిచేసే చోట ఇబ్బందులు పడుతున్న మహిళ తనను కాపాడాలని వేడుకుంటూ విడుదల చేసిన సెల్ఫీ వీడియో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సరిగా భోజనం పెట్టకుండా చిత్రహింసలకు గురి చేస్తున్నారన్న ఆమె మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి. తనను చాలా ఇబ్బందులు పెడుతున్నారని, కాపాడండి అంటూ వీడియోలో బాధితురాలు కన్నీటి పర్యంతమవుతోంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తనను కాపాడాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. నా పేరు పుష్ప అండి. ఏదో బతుకుదీరు కోసం నేను కువైట్కి వచ్చినాను. పిల్లలు చదువుల కోసం, 2 పిల్లలు నాకు. ఇక్కడ వీళ్ళు టార్చర్ చేపిస్తున్నారు, ఫుడ్ కూడా పెట్టట్లేదు. నన్ను ఇండియాకి తీసుకొని నేను ఏడ ఉండలేను.
దయచేసి నారా లోకేష్ గారు ప్లీజ్ అండి నన్ను తీసుకోండి. నేను నన్ను కొడతాను, కాపాడు. నాకు 2 పిల్లలు ఉన్నారు. నన్ను దయచేసి నేను ఉండలేను. ఇంటికి తీసుకోమని చెప్పండి. టీఆర్కి ప్లీజ్ సార్, లోకేష్ సార్, చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ హెల్ప్ చేయండి. నా పేరు పుష్ప అండి. అన్నమయ్య జిల్లాకు చెందిన పుష్ప అనే మహిళ పొట్టకూటి కోసం కువైట్కు వెళ్లింది. అయితే అక్కడి యజమానులు చిత్రహింసలకు గురి చేయడంతో బాత్రూంలో నుంచి సెల్ఫీ వీడియో తీసిన పుష్ప టార్చర్ పెడుతున్నారని, కనీసం భోజనం కూడా పెట్టడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇళ్లలో పనులతో పాటు వేరే పనులు కూడా చేయించుకుంటున్నారంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తనను ఆ నరకం నుంచి విడిపించాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని వేడుకుంది. ఈ వీడియో చూసిన ఆమె తరపు బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత మహిళను స్వదేశానికి తీసుకువచ్చేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నా పేరు పుష్ప అండి. ఏదో బతుకుదీరు కోసం నేను కువైట్కి వచ్చినాను. పిల్లలు చదువుల కోసం 2 పిల్లలు నాకు. ఇక్కడ వీళ్ళు టార్చర్ చేపిస్తున్నారు. ఫుడ్ కూడా పెట్టట్లేదు. నన్ను ఇండియాకి తీసుకొని నేను ఏడ ఉండలేను. దయచేసి నారా లోకేష్ గారు ప్లీజ్ అండి నన్ను తీసుకోండి. నేను నన్ను కొడతాను, కాపాడు. నాకు 2 పిల్లలు ఉన్నారు. నన్ను దయచేసి నేను ఉండలేను. ఇంటికి తీసుకోమని చెప్పండి. టీఆర్కి ప్లీజ్ సార్, లోకేష్ సార్, చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ హెల్ప్ చేయండి. నా పేరు పుష్ప అండి. ఏదో బతుకుదీరు కోసం నేను కువైట్కి వచ్చినాను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొచ్చి ఢిల్లీ మధ్య ప్రయాణిస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో విమానాన్ని నాగ్పూర్కు మళ్లించారు. కాల్ వచ్చిన సమయానికే కొచ్చిలో విమానం బయలుదేరింది. నాగ్పూర్ చేరుకున్నాక భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. అనంతరం బాంబు లేదని తేల్చి చెప్పేశారు. మరోవైపు అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్తున్న విమానాన్ని ఆపివేశారు. విమానంలో సాంకేతిక లోపం కారణంగా టేకాఫ్ కు ముందే గుర్తించి సర్వీస్ ను రద్దు చేశారు. ఇటీవలే అహ్మదాబాద్ విమాన ప్రమాదం కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొచ్చి ఢిల్లీ మధ్య ప్రయాణిస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో విమానాన్ని నాగ్పూర్కు మళ్లించారు. కాల్ వచ్చిన సమయానికే కొచ్చిలో విమానం బయలుదేరింది. నాగ్పూర్ చేరుకున్నాక భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. అనంతరం బాంబు లేదని తేల్చి చెప్పేశారు. మరోవైపు అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్తున్న విమానాన్ని ఆపేశారు. విమానంలో సాంకేతిక లోపం కారణంగా టేకాఫ్ కు ముందే గుర్తించి సర్వీస్ ను రద్దు చేశారు. ఇక ఇటీవలే అహ్మదాబాద్ విమాన ప్రమాదం కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో DNA పరీక్ష ద్వారా ఇప్పటి వరకు 132 మంది బాధితుల వివరాలను గుర్తించినట్టు ఆసుపత్రి అధికారులు వెల్లడించారు. అందులో 83 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగతా మృతదేహాల అప్పగింత ప్రక్రియ కొనసాగుతోంది. మృతదేహాలను గుర్తించడానికి అహ్మదాబాద్లో DNA ప్రయోగశాల 24 గంటలు పనిచేస్తోంది. DNA పరీక్ష ఆలస్యమవుతుండటంతో మృతుల బంధువులు సిటీ సివిల్ దవాఖానా వద్ద పడిగాపులు పడాల్సి వస్తోంది. అయితే ప్రమాదంలో మృతదేహాలు గుర్తించలేనంతగా తీవ్రంగా కాలిపోవడంతో ఎముకల్లోని కణజాలాన్ని సేకరించి DNA పరీక్షలు చేయాల్సి వస్తోంది. దీంతో మృతదేహాల గుర్తింపు ఆలస్యమవుతుందన్నది వైద్యులు తెలిపారు. ఇక గత వారం ఎయిర్ ఇండియాకు చెందిన డ్రీమ్ లైనర్ ఫ్లైట్ అహ్మదాబాద్లో కుప్పకూలింది. లండన్ బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే ఓ బిల్డింగ్ పై కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో దాదాపు 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులు అహ్మదాబాద్లోని సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు విమాన ప్రమాద ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండి జిల్లా ప్రతిఘాట్ దగ్గర ప్రమాదవశాత్తు 200 అడుగుల లోయలో బస్సు పడిపోయింది. ఈ ఘటనలో 2 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 17 మందికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. జహూ నుంచి మండి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండి జిల్లా ప్రతిఘాట్ దగ్గర ప్రమాదవశాత్తు 200 అడుగుల లోయలో ఓ బస్సు పడిపోయింది. ఈ ఘటనలో 2 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. జహూ నుంచి మండి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
తిరుపతి నుంచి సికింద్రాబాద్కు వెళ్తున్న 7 హిల్స్ ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. సోమవారం రాత్రి ప్రయాణికులతో బయలుదేరిన ఈ రైలులో సాంకేతిక సమస్య తలెత్తింది. రైలు వెనుక భాగంలోని ఒక బోగి చక్రాల వద్ద బ్రేక్ బైండింగ్ కారణంగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో బోగి నుంచి పొగలు మంటలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. వారి అరుపులు విన్న రైలు వెనుక భాగంలో ఉన్న గార్డు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆయన తక్షణమే లోకో పైలట్ కు సమాచారం అందించారు. దీంతో లోకో పైలట్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా రైలును సురక్షితంగా నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక సోమవారం రాత్రి 7 హిల్స్ ఎక్స్ప్రెస్ తిరుపతి నుంచి సికింద్రాబాద్కు బయలుదేరింది. రాత్రి సుమారు 9 గంటల సమయంలో రైలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం పరిధిలోని చిగిచెర్ల రైల్వే స్టేషన్ సమీపంలోకి చేరుకుంది. ఆ సమయంలో బ్రేక్ బైండింగ్ కారణంగా అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. ఇది గమనించిన ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న లోకో పైలట్ ఇతర సిబ్బందితో కలిసి బోగి చక్రాల దగ్గర వ్యాపించిన మంటలను ఆర్పివేశారు. ఈ ఘటన కారణంగా రైలు దాదాపు అరగంట పాటు చిగిచెర్ల సమీపంలోనే నిలిచిపోయింది. మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చి సాంకేతిక సమస్యను తాత్కాలికంగా సరిదిద్దిన తర్వాత రైలు సికింద్రాబాద్కు తిరిగి బయలుదేరింది. ఇక ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్దం కొనసాగుతోంది. వరుసగా 5వ రోజు కూడా ఇరు దేశాలు పరస్పరం భీకర దాడులకు దిగాయి. ఒకరిపై ఒకరు క్షిపణులను ప్రయోగించుకుంటున్నారు. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరడంతో పలు దేశాలు తమ పౌరులకు కీలక అడ్వైజరీ జారీ చేస్తున్నాయి. భారతీయులు తక్షణమే టెహ్రాన్ను వీడాలని ఎంబసీ తాజాగా కీలక అడ్వైజరీ జారీ చేసింది. టెహ్రాన్లోని భారతీయులందరూ సొంత మార్గాల్లో వీలైనంతగా త్వరగా నగరాన్ని వీడాలని ఆదేశించింది. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ సూచించింది. టెహ్రాన్లో నివసిస్తున్న భారతీయ పౌరులు ఆ దేశాన్ని ఖాళీ చేసి రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొంది. ఈ మేరకు టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం భారతీయుల కోసం అత్యవసర హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేసింది. మరోవైపు టెహ్రాన్ను తక్షణమే ఖాళీ చేయాలని ఇరాన్ ప్రజలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. అణు ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసి ఉండాల్సిందని, ఇప్పుడు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. ఇది ఎంత సిగ్గుమాలిన చర్య అని పేర్కొన్నారు. మరింత ఆలస్యం కాకముందే ఇజ్రాయెల్తో సమస్యను తగ్గించుకోవాలంటూ సూచించారు.
మళ్ళీ మరిన్ని వార్తలు విశేషాల కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.